నమస్కారం. ఈ డీటెయిల్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఎస్బీఐ లైఫ్ వెల్త్ బిల్డర్ ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఇందులో ఇన్షూరెన్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఈ రెండూ కలిసి అసలు ఎలా పనిచేస్తాయో చాలా డీటెయిల్డ్గా బ్రేక్డౌన్ చేసి చూద్దాం. ఓకే, ముందుగా చాలామందికి వచ్చే ఒక పెద్ద డైలమా గురించి మాట్లాడుకుందాం. ఒకవైపు జీవితానికి రక్షణ కల్పించే లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి, ఇంకోవైపు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి మంచి రిటర్న్స్ సంపాదించాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కేవలం ఒకే ఒక్క పాలసీతో కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేయడం నిజంగా సాధ్యమేనా? అందుకే ఈ ప్లాన్ను ఒక 6 దశల్లో క్లియర్గా అనలైజ్ చేద్దాం. ముందుగా వెల్త్ బిల్డర్ అంటే ఏమిటి, దాని రూల్స్, ఆ తర్వాత ఫండ్స్ ఎలా ఎంచుకోవాలి, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, దాని లాభనష్టాలు, చివరగా ఫైనల్ వర్డిక్ట్ ఇవన్నీ కవర్ చేద్దాం. సరే, మొదటి భాగం డీకోడింగ్ ద వెల్త్ బిల్డర్, ప్రొటెక్షన్ మరియు మార్కెట్ గ్రోత్ కలయిక. ఇక్కడ ముందుగా అసలు ఈ ప్లాన్ బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది ఒక యూలిప్ ప్లాన్, అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇందులో పెట్టుబడి పెడితే మార్కెట్ ఆధారంగా డబ్బు గ్రో అవ్వడంతో పాటు ఆటోమేటిక్గా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా దొరుకుతుంది. అదొక ఫ్రీ యాడ్ ఆన్ గాగా అనుకోవచ్చు. ఇక దీని ఫీచర్స్ చూస్తే ఒక చాలా ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడానికి మొదటి 5 ఏళ్ల పాటు పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఫీజు, అలాగే ప్రీమియం అలోకేషన్ ఛార్జీలు లాంటివేవే లేకుండా ఈ ప్లాన్ ఒక మినహాయింపు ఇస్తోంది. అంటే లైఫ్ ఇన్సూరెన్స్, వెల్త్ క్రియేషన్, పైగా మనకు నచ్చిన ఫండ్స్ను మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ ఒకే ప్యాకేజ్లో వస్తున్నాయన్నమాట. ఇప్పుడు రెండవ భాగం రూల్స్, ప్రీమియం మరియు పేఅవుట్స్. ఎలిజిబిలిటీ, అర్హతలేంటి, దీని స్ట్రక్చర్ ఏంటో నావిగేట్ చేద్దాం. అర్హతల విషయానికొస్తే ఈ ప్లాన్ చాలా ఫ్లెక్సిబుల్ అని చెప్పాలి. ఇంట్లో ఉండే 2 సంవత్సరాల పసిపిల్లల దగ్గర్నుంచి 55 ఏళ్ల వయసున్న వాళ్ల వరకు ఎవరైనా ఇందులో చేరొచ్చు. కాకపోతే మైనర్ల పేరు మీద పాలసీ తీసుకుంటే మాత్రం వాళ్లకు కనీసం 18 ఏళ్లు వచ్చే వరకు తప్పనిసరిగా పాలసీ కంటిన్యూ అవ్వాలన్నది ఒక ఇంపార్టెంట్ రూల్. అలాగే పాలసీ టర్మ్ 12 నుండి 30 ఏళ్ల వరకు ఉంటుంది. ప్రీమియం ఎలా కట్టాలి అనేదానికి 3 ఆప్షన్లు ఉన్నాయి: సింగిల్, లిమిటెడ్ లేదా రెగ్యులర్. అయితే ఇక్కడ డెత్ బెనిఫిట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రెగ్యులర్ లేదా లిమిటెడ్ ప్రీమియం కట్టేవాళ్లకి ఇది చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే దురదృష్టవశాత్తు పాలసీదారుడు మరణిస్తే వారు కట్టే వార్షిక ప్రీమియానికి ఏకంగా 10 రెట్లు ఎక్కువగా ఇన్సూరెన్స్ పేఅవుట్ వస్తుంది. ఇదొక సాలిడ్ సపోర్ట్. ఇక అసలు విషయానికొస్తే ఇలాంటి హైబ్రిడ్ ప్లాన్స్ తీసుకోవడానికి చాలామంది చూసే మెయిన్ రీజన్ ట్యాక్స్ బెనిఫిట్స్. అవును, మనం కట్టే ప్రీమియంపై సెక్షన్ 80C కింద 1,50,000 రూపాయల వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేకాదు, లాస్ట్లో వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ అయినా సరే లేదా డెత్ బెనిఫిట్ అయినా సరే సెక్షన్ 10/10D కింద దానిపై ఎలాంటి పన్ను కట్టాల్సిన పనే లేదు. దాదాపుగా పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ. ఇక మూడవ భాగం ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. బేసిక్ రూల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు మన డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఏ ఫండ్ ఆప్షన్లున్నాయో చూద్దాం. అసలు మన డబ్బు గ్రో అవ్వడానికి ఇందులో ఏకంగా 11 రకాల ఫండ్ ఆప్షన్లిస్తున్నారు. వీటిని చాలా పర్ఫెక్ట్గా 3 రిస్క్ బకెట్లుగా డివైడ్ చేశారు. బాగా అగ్రెసివ్గా గ్రోత్ కావాలనుకునే వాళ్లకోసం హై రిస్క్ ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి. లేదు, సేఫ్గా ఫిక్స్డ్ రిటర్న్స్ చాలు అనుకునే వాళ్లకు లో రిస్క్ డెట్ ఫండ్స్ ఉన్నాయి. అలా కాకుండా కొంచెం గ్రోత్, కొంచెం సేఫ్టీ బ్యాలెన్స్ అవ్వాలనుకుంటే బ్యాలెన్స్డ్ ఫండ్ ఆప్షన్ కూడా ఉంది. దేనిలో పెట్టుబడి పెట్టాలనేది పూర్తిగా ఇన్వెస్టర్ చాయిస్. దీన్ని స్టార్ట్ చేయడం చాలా సింపుల్. 4 స్టెప్స్. ఫస్ట్, పాలసీ టర్మ్ ఎంచుకోవాలి. సెకండ్, ప్రీమియం ఎలా కడతారో సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్, మన డబ్బును ఏ ఫండ్స్లో పెట్టాలో డిసైడ్ చేసుకోవాలి. ఫైనల్లీ పెట్టిన డబ్బుతో మార్కెట్లో ఎన్ఏవి యూనిట్లను కొంటారు. అంతే, ఆ యూనిట్ల వాల్యూ పెరిగే కొద్దీ మన ఫండ్ వాల్యూ పెరుగుతుందన్నమాట. ఇప్పుడు 4వ భాగం ఒక రియల్ వరల్డ్ క్యాలిక్యులేషన్ ఎగ్జాంపుల్. ఒక యూలిప్ ప్లాన్ 2 దశాబ్దాల పాటు ఎలా పనిచేస్తుందో విజువలైజ్ చేస్తేగాని మనకు పూర్తి క్లారిటీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 35 ఏళ్ల వ్యక్తి ఉన్నారనుకుందాం. ఆయన ఒక 20 ఏళ్ల టర్మ్తో ఈ ప్లాన్ తీసుకున్నారు. అందులో ఒక అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్ని ఎంచుకుని క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 75,000 రూపాయల చొప్పున ప్రీమియం కడుతున్నారు. అలా వయస్సు 55 ఏళ్లొచ్చే వరకు కట్టాలి. అలా ఏటా 75,000 చొప్పున 20 ఏళ్లపాటు కడితే అక్షరాల వాళ్ల జేబులోంచి కట్టిన మొత్తం ప్రీమియం ఖచ్చితంగా 15 లక్షల రూపాయలవుతుంది.
రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఈక్విటీ మార్కెట్ కాబట్టి ఆవరేజ్గా ఒక 10 నుండి 12% రిటర్న్స్ వచ్చాయి అనుకుందాం. అప్పుడు ఆ 15 లక్షల పెట్టుబడి కాస్త ఏకంగా 40 నుండి 50 లక్షల రూపాయల ఫండ్గా మారే అవకాశం ఉంది. పైగా ఆ వచ్చిన మొత్తానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. అసలు ఇంతలా డబ్బు ఎలా పెరిగింది అంటారా? దానికి కారణం పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీ మరుసటి ఏడాదొచ్చేసరికి అసలులో కలిసిపోయి దానిమీద మళ్లీ వడ్డీ వస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన వాస్తవం మాట్లాడుకోవాలి. ఈ భారీ వృద్ధి అనేది పూర్తిగా మార్కెట్ పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది. ఇదేమీ గ్యారంటీగా వచ్చే ఫిక్స్డ్ రిటర్న్ కాదన్న విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు. 5వ భాగం లాభాలు మరియు నష్టాలు. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్కొచ్చాం. అద్భుతమైన రిటర్న్స్ ప్రొజెక్షన్స్ చూసి ఎగ్జైట్ అవ్వడమే కాదు, యూలిప్ స్ట్రక్చర్లో ఉండే కఠినమైన వాస్తవాలను, నెగటివ్స్ను కూడా బ్యాలెన్స్ చేసి చూడాలి కదా. ఒకవైపు చూస్తే ట్యాక్స్ బెనిఫిట్స్, ఫండ్స్ మార్చుకునే సదుపాయం, ఇన్సూరెన్స్ ఇవన్నీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. కాని మరోవైపు ఇందులో పడే ఫీజులు కాస్త ఎక్కువేని చెప్పాలి. కట్టే ప్రతి ప్రీమియం నుండి 2 నుండి 3% దాకా ఛార్జీల రూపంలో కట్టవుతోంది. దానికి తోడు ఇందాక చెప్పినట్లు రిటర్న్స్ పూర్తిగా మార్కెట్ రిస్క్ మీద ఆధారపడి ఉంటాయి. ఇకపోతే లాకిన్ పీరియడ్ అని ఒక పెద్ద కండిషన్ కూడా ఉంది. ఆ లాకిన్ పీరియడ్ రూల్స్ చూస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా 5 ఏళ్లపాటు డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి తీయలేం. ఒకవేళ 6 ఏళ్ల ముందు విత్డ్రా చేద్దామన్నా కుదరదు. పోనీలే అని 5 ఏళ్ల కంటే ముందే పాలసీని క్లోజ్ చేద్దామంటే భారీగా పెనాల్టీలు పడతాయి. ఒక నెల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ ఫస్ట్ 5 ఇయర్స్లో లిక్విడిటీ అనేది జీరో. సో ఎమర్జెన్సీలో ఈ డబ్బును వాడుకోవడం కుదరదు. ఇక ఫైనల్ సెక్షన్ 6వ భాగం, ద ఫైనల్ వర్డిక్ట్. అసలు దీన్ని ఎవరు తీసుకోవాలి? ఓకే, ఈ డేటా అంతటినీ ఒకచోట చేర్చి చూస్తే ఈ ప్రోడక్ట్ నిజంగా ఎలాంటి వాళ్ల పోర్ట్ఫోలియోకి కరెక్ట్గా సూట్ అవుతుందో ఒక కంక్లూజన్కి రావచ్చు. క్లియర్గా చెప్పాలంటే ఒక 10 నుండి 15 ఏళ్లపాటు డబ్బును మార్కెట్లో వదిలేగలిగే ఓపిక ఉన్న లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది పర్ఫెక్ట్ మ్యాచ్. ఎవరికైతే ఇన్సూరెన్స్ కవరేజ్, మార్కెట్ గ్రోత్, ట్యాక్స్ సేవింగ్స్ ఒకేచోట కావాలనుకుంటారో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. కానీ మధ్యలో ఎప్పుడైనా డబ్బు అవసరం పడచొనుకునేవాళ్లు, ఖచ్చితమైన ఫిక్స్డ్ రిటర్న్స్ కోరుకునేవాళ్లు ఈ ప్లాన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇందులో ఉన్న ఫీజులు, ఛార్జీలు చూసి ఇది వద్దు అనుకుంటే మార్కెట్లో చాలా స్పష్టమైన ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవచ్చు. దానికి తోడు సేఫ్టీ కోసం విడిగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లేదు, ఓన్లీ పన్ను ఆదా మాత్రమే కావాలి అనుకుంటే పీపీఎఫ్ లేదా ఎన్పీఎస్ లాంటి ఆప్షన్స్ ఎంచుకోవడం ఇంకా బెటర్.